తప్పుకోండి 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 అక్క. నడచి వచ్చిందమ్మ నవదీప కలిక చిగురాకు పాదాల సిరిమూవ పలుక నిన్నిలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అక్క. కలువలే కనుక. ఏంట్రా ఏంటలా చూస్తున్నావు? ఉందన బొమ్మలా ఉన్న నీకు ఏదో ఒకటి తక్కువైంది అక్క. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. మరి ఊర్లో వాళ్ళందరి దిష్టి తగిలితే ఇంకేమైనా ఉందా? అమ్మో, అందుకే నీకు ఎవ్వరి దిష్టి తగలకూడదు. ఇప్పుడు సూపర్ గా ఉన్నావు. అరే ఇదేంటి, కాళ్ళకి పారాని కూడా పెట్టలేదా? నేను పెడతానుండు. రే రే రాయుడు ఉండు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు చూసుకుంటారులే. అదేం కుదరదు. ఈ రోజు నీకు ఎన్ని పనులున్నా నేనే చెయ్యాలి. అందరూ బయటికి పదండి 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 పదండి. అయ్యో పదండి పదండి పదండి. రాయుడు నీకెందుకురా ఇవన్నీ? అలా అంటావేంటక్క? నువ్వు నన్ను అమ్మలా చూసుకున్నావు. మరి నీ పెళ్లికి నేను ఈ మాత్రం చేయడంలో తప్పే ఉందక్క. అయినా అక్క, నీది బావగారిది ఎంత మంచి జోడినో తెలుసా? అచ్చం సీతారాముల్లా ఉంటారు. రే రాయుడు, ఏమైందిరా? ఎందుకా కన్నీళ్ళు? అబ్బే అదేం లేదక్క, కళ్ళల్లో ఏదో నలక పడింది. ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు? నేను నిన్ను వదిలే అత్తారింటికి వెళ్ళిపోతున్నాననే కదా నీ బాధ? మైనా, మరొక గంటలో మన పెళ్లి పెట్టుకొని మీరిలా వచ్చారు, ఏమైంది? ఏమంటున్నావు మైనా? నువ్వు తల్లివి కాబోతున్నావా? ఎంత సంతోషం కలిగించే మాట చెప్పావు మైనా. నేను అడగకుండానే మా నాన్న నాకు అన్నీ ఇచ్చారు. నేను ప్రేమించిన జనార్దన్ నాకు కావాలి అని అడిగితే నా మీద ప్రేమతో నమ్మకంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు నేను పెళ్లికి ముందే తల్లినవుతున్నానన్న విషయం తెలిస్తే నా కూతురే నా నమ్మకాన్ని నా పెంపకాన్ని వమ్ము చేసింది అన్న అవమానంతో మా నాన్నగారు ఏమైపోతారో అని నాకు భయం వేస్తోంది. మైనా, నువ్వేమీ భయపడకు. ఇంకో గంటలో మన పెళ్లి జరుగుతుంది. మన మధ్య తాళిబంధం ఏర్పడితే అది తప్పవదు. నువ్వు నన్ను నమ్మి ధైర్యంగా ఉండు. ఒక్కటి గుర్తుపెట్టుకో మైనా, నీ కడుపులో పెరిగేది తప్పు కాదు, మన జ్ఞాపకం. బావగారు, మీరు పరిచయం అయ్యేంత వరకు మా అక్క కళ్ళకు కన్నీళ్లు పరిచయం కాలేదు. ఆ కన్నీళ్లకు మీరు కారణమని చెప్పను.
కానీ మళ్ళీ జీవితంలో మా అక్క కళ్ళు తడవకూడదు బావగారు. మేము వెళ్ళి కార్ పంపిస్తాం. అక్క. ఉమ్. ఉమ్. నాన్న నాన్న, మీరెప్పుడు బయటికి వెళ్ళినా ఈ కండవతోనే వెళ్తారు, ఎందుకలా? ఈ ఊరు నాకు ఇచ్చిన గౌరవమ్మా, పెద్దలు నాకు అప్పగించిన బాధ్యత. తీర్పు చెప్పేటప్పుడు తారతమ్యం లేకుండా, నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం లేకుండా నా భుజం తట్టి హెచ్చరించే ఒక హెచ్చరిక. నేను 10 మందిలో తిరిగేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఈ కండువాన్ని ధరిస్తాను. ఎందుకంటే ఎంతో నమ్మకంతో మా పూర్వీకులు నా మీద పెట్టిన బాధ్యత. అమ్మా చూడండి అమ్మా, అయ్య గారు ఎంత పని చేశారు.